ఆ పేపర్ ఎవరా? ఏంటి రవి, పండక్కి సెలవు ఇవ్వలేదని రిజైన్ చేస్తున్నావా? భీమవరం వాళ్ళం కదా, కాస్త మొండోళం అనుకుంటే అయిపోవాలంతే. అరే ఏంట్రా రవి, ఊరికే భీమవరం భీమవరం అంటావు, అసలు ఏముందిరా భీమవరంలా? ఇప్పుడా? తర్వాత చెప్తాలేరా. అరే ఎట్లనో పోతున్నావు కదరా, చెప్పిపో. తప్పదా? ఓకే, మీకు బిర్యానీ అనగానే గుర్తొచ్చే ఊరి పేరేంటి? హైదరాబాద్. కదా, సంక్రాంతికి ఇంకో డెఫినేషన్ అంటూ ఉంటే అదే భీమవరం. సాధారణంగా పండగ పేరు చెప్తే ఊరు గుర్తొస్తుంది, కానీ మాకు ఊరి పేరు చెప్తే పండగ గుర్తొస్తుంది. ఇట్స్ అ బ్రాండ్ ఫర్ సంక్రాంతి. అయితే సంక్రాంతికి ఇంకో డెస్టినేషన్ భీమవరమా? ఎగ్జాక్ట్లీ. అసలు పండగ వాతావరణంలో మా ఊరు ఎలా ఉంటుందో తెలుసా? 16 నాళ్ళ అచ్చ తెలుగు ఆడపిల్లకి పచ్చడి పరికిని ఓని వేసి ముస్తాబు చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అబ్బాయి. మీ భీమవరంలో కోడిపందాలంటే ఎందుకంత ఫేమస్? ఒక పుంజిని బరిలో దింపుతున్నారంటే ఆ ఇంటి పౌరుషాన్ని దింపుతున్నట్టు, సొంత బిడ్డను పెంచినట్టు పెంచుతారు తెలుసా. అందుకేనండి చాలా ఫేమస్. అయితే బెట్టింగ్లు అవి బాగా జరిగితే మీ ఊర్లో? జులై సినిమాలో చెప్పినట్టు స్టేట్ బడ్జెట్కి సరిపోయేంత కాకపోయినా ఓ 1000 కోట్ల దాకా చేతులు మారుతాయండి. అయినా బెట్టింగ్ వేయడానికి వచ్చిన వాళ్ళకే 100 ఎకరాలు పార్కింగ్ కోసం కేటాయిస్తారంటే ఆ విజువల్స్ మీ ఊహలకే వదిలేస్తున్నా. అయితే ఈసారి పండక్కి మీ పుంజుని పందిమేస్తారన్నమాట. వేస్తావా? నా పందెంలో నా పుంజు బరిలో దిగాలి, గుండాటలో నా చెయ్యి రైజింగ్ లో ఉండాలి, నైట్ అయితే రికార్డింగ్ డాన్స్ లో నా కాలు చెందెయ్యాలి. రికార్డింగ్ డాన్స్ అంటే ఏంటి భయ్యా? సంక్రాంతి అంటే పెద్ద పండగ అంటారు, కానీ అది రాత్రి అయితే పెద్దల పండగ. మసక మసక చీకటిలో అంతుందా? అవును రవి, భీమవరం అమ్మాయిలు కత్తిలా ఉంటారంట కదా. వాళ్ళు కూడా ఇలాగే కొడతారు. మా వాళ్ళని పేరుతో పిలవపోయినా పర్లేదు, పద్ధతిగా పిలవాలి. కుజబా. అవునా రవి, పవన్ కళ్యాణ్ ఓడిపోయింది భీమవరంలోనే కదా? ఓడిపోలేదురా, ఓడించేశారు. తేడా అయింది. జనాలకి నమ్మకం లేకపోతే ఓడిపోతాడు, అదే జనానికి విశ్వాసం లేకపోతే ఓడించబడతాడు. ఓకే. ఆయన పండగల గురించి మాట్లాడుతుంటే పాలిటిక్స్ అంటారేంటండి? రవి, భీమవరంలో ఎవరో ఫేమస్ దేవత ఉన్నారంట కదా, ఎవరు? బెజవాడకు దుర్గమ్మ, భీమవరంకి మావుళ్ళమ్మ. గట్టిగా అనుకో అయిపోద్ది. అయినా మా మావుళ్ళమ్మ తల్లి జాతరకు పెట్టే లైటింగ్ చూడడానికి నీ 2 కళ్ళు సరిపోవు. అంతెందుకండి, ఈ 2 స్టేట్లో అక్కడ రాని సెలబ్రిటీలే లేరు తెలుసా. నువ్వు ఇంతేలా చెప్తున్నావు అంటే రవి, నువ్వు పండగకి వెళ్ళడం కరెక్ట్, దానికోసం రిజైన్ చేయడం కూడా కరెక్టే. అవునండి, ఆంధ్ర లాస్ వేగస్, మినీ సింగపూర్, ద కింగ్స్ టౌన్, ఇవన్నీ మా భీమవరంకున్న ముద్దు పేర్లండి. అయినా ఎంతో గంత లేకపోతే ఇంత చెప్పం కదండి. భీమవరం నిజంగా ఇక్కడ పుట్టడం మా వరం.